కూర్చోండి, చెప్పండి. నా పేరు సుమతి. తగరపు వలసలో ఇల్లు తీసుకుని ఉంటున్నాను. ఓ 2 నెలలుగా మా ఇంటి పక్కనున్న రౌడీ వెధవలు నన్ను అల్లరి పెడుతున్నారు. వెంటనే కంప్లైంట్ చేయొచ్చుగా. నేను బయటూరు నుంచి వచ్చి ఒంటరిగా ఉంటున్నాను. పోలీసులకు కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని భయంగా ఉంది. ఈ రోజు కూడా 2-3 తాగొచ్చి ఇంటి ముందు నుంచోనున్నారు. నేను భయపడి ఇల్లు తాళం వేయకుండా వచ్చేసాను సార్. దానికి ఇక్కడికి ఎందుకు రావడం? మీ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చుగా. మీరు చాలా మంచివారని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాను. మా అలాంటి మంచి కుటుంబాల అమ్మాయిలకి ఎన్ని కష్టాలు వస్తున్నాయో చూడండి సార్. మీలాంటి వాళ్లే మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఓకే, ఒక్కసారి మా ఇంటికి వచ్చి వెళ్ళండి సార్. మీ సొంత ఊరేది? కావలి సార్. కావల్లో ఏ ఏరియా? జనతాపేటలో విశ్వోదయ స్కూల్ పక్కన. ఏ ఆఫీస్ లో పనిచేస్తున్నారని చెప్పారు? మైక్రోటెక్ సొల్యూషన్స్. తగరపు వలసలో మీ ఇంటి అడ్రస్? నంబర్ 12 సెకండ్ క్రాస్ స్ట్రీట్. ఏం భయపడకండి, మీకేం కాదు, నేను తోడుగా వస్తా. రవి, ఇప్పుడు కేసు నేనే పర్సనల్ గా హ్యాండిల్ చేస్తాను. కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే మాత్రం నువ్వు రవి అది పక్కా ఫ్రాడ్, తగరపు వెళ్ళడానికి 2 నిమిషాలు అవుతుంది. ఆలోగా కావలికి మైక్రోటెక్ కి ఫోన్ చేసి దాని డీటెయిల్స్ రాకిపో. దాన్ని ఇక్కడే అరెస్ట్ చేయొచ్చు. కాకపోతే చాలా మందికి సంబంధం ఉంటుంది, వాళ్ళు ఎవరు ఎస్కేప్ అవ్వకూడదు. అందుకే నేను కూడా పెడతాను. హలో మైక్రోటెక్, సుమతి అని ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఏమైనా పని చెప్పండి. జస్ట్ మినిట్. కావాలి కంట్రోల్ రూమ్. ప్రొసీడింగ్ సార్. ఆ పేరుతో ఎవరు లేరు సార్. జనగాపేట పెట్రోల్. ప్రొసీడింగ్ సార్. సుమతి అని ఎవరు లేరు సార్. ఫాల్స్ అడ్రస్ సార్. ఓవర్. ఆన్ ది వ్యాంట్రా. రెడీగానే ఉన్నావన్నా? చెప్పు మూర్తి. అడ్రస్ ప్రొఫెషన్ 2 ఫాల్స్ సార్. కావ్య, అర్జుడు నరసింహ పక్కన ఎవరో అమ్మాయి కూడా ఉంది. త్వరగా యూటర్న్ చేయి. ఏయ్, సిగ్నల్ ఆపుకుంటూ వెళ్తున్నాడు. నేను తగరపు వలస పీసీ శంకరయ్య సార్. ఏం నారాయణ, ఎలా ఉన్నావు? మీరు చెప్పిన ఇంట్లో అలాంటి అమ్మాయే లేదు సార్. ఇల్లు లాక్ చేస్తుంది. సరే ఓకే, నేను ఈసారి జాతరకు వస్తాను చెప్పు. ఉదయాన్నే కారులో 5-6 ఆ ఇంట్లోకి వచ్చారు. సార్, మా ఇంటికి స్ట్రైట్ గా వెళ్ళాలి సార్. సార్, సార్. చెప్పు. తెలివితేటలుంటే పోలీసులు మాకుండవా? నువ్వు వేసుకున్న బాడీ స్ప్రేకి, పళ్ళకు పట్టిన గుట్కా మరకలకి, నువ్వు చెప్పే కథలకి ఎటువంటి సంబంధం లేదు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇంతవరకు ఇది 6 మెసేజ్లు పంపించింది. ఏయ్, నీకు దీనికి ఏ సంబంధం లేదు. నువ్వు డబ్బు తీసుకుని పనిచేసే కూలీవి. ఎవరు పంపించారు? చెప్పవే, చెప్పవు. సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ధైర్యంగా చేస్తావా? చేస్తాను సార్. ఎలాగైనా వాడిని అక్కడికి తీసుకురా. సరే సార్. ఇంటి దగ్గరికి రాగానే మన వాళ్ళు వాడిని షూట్ చేసేస్తారు. ఈ రోజు వాడు చావడం ఖాయం అన్నయ్య. ఉమా, ఎస్టీఎఫ్ బయలుదేరింది సార్. వాళ్ళ ఇంటి వెనకాల పొజిషన్ తీసుకోమని చెప్పండి. నా ఫైరింగ్ వరకు వెయిట్ చేయమని చెప్పండి. క్లియర్? బాయ్. సార్, రేపు నర్సింగ్ వచ్చేసాడు. ఇంటికి 30 మీటర్ల దూరంలో ఆగిపోదు. ఇటుకల దగ్గర కారు వెనకాల దాక్కో. ఇది మనం పంపించిన అమ్మాయి కాదురా, బయటకు వచ్చి షూట్ చేయండి రా. Get inside! Uma, don't come! ఎంతమంది ఉన్నారో తెలీదు. ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నారు సార్. ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడు? 12 to 15 feet సార్. బ్రేక్ ఇన్. ఓకే సార్. హాయ్ పులి, ఫుల్ స్పీడ్ లో వెళ్తున్నావు, ఏమిటి మ్యాటర్? కనపడకుండా పోయే వాళ్ళని కనిపెట్టి తెచ్చే ఒక అతను వచ్చాడు కదా, అతన్ని కలవడానికి. ఇప్పుడు నీకేం కనపడకుండా పోయింది? చెంబోటి కనపడట్లేదు, కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. చెంబా? నాకు ఫిజిక్స్ కదా. ఎందుకు ఇలా మారిపోయావు? ఒక అమ్మాయిని జీప్ లో ఎక్కించుకుని కంచరపాలెం రోడ్ నుండి భీమిలి వైపు నన్ను చూసి కూడా చూడట్టు వెళ్ళేవంటి. నేను చూశాను. నన్ను చూసిన వెంటనే నువ్వు జర్క్ అయ్యి యూటర్న్ తీసుకుని ఫాలో అవుతూ వచ్చావు. నేను కంచరపాలెం సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిపోయాను.
నువ్వు బ్లాక్ అయిపోయావు. సో తెలిసి నన్ను అవాయిడ్ చేస్తున్నావు. విలేజ్ లో బుద్ధిమంతుల్లో ఉంది, సిటీకి వచ్చి ఫ్రీకౌట్ అవుతున్నావా? సార్ ఈవినింగ్ పేపర్ లో న్యూస్ వచ్చింది. అది ఆవిడకే ఇచ్చి చదవమని చెప్పు. మార్నింగ్ ఒక వాంటెడ్ గ్రూప్ తో పెద్ద యాక్షన్ జరిగింది. అది తెలియకుండా నువ్వు అనవసరంగా అన్వాంటెడ్ రియాక్షన్ ఇస్తున్నావే. అగ్ని, తగ్గి తిని. ఏయ్ పులి, నేను వెళ్ళేదే కేసు పని మీద. నువ్వు నన్ను ఫాలో అవుతూ వస్తున్నావు. నువ్వు నన్ను చివరి వరకు ఫాలో అయితే నీకెవరు ప్రొటెక్షన్ ఇచ్చేది? అందుకే నేను సిగ్నల్ దగ్గరే కట్ చేశాను. నాకు నీ మీద ఏ అనుమానం లేదు. నా ఫ్రెండ్ అవుతుంది సారిక, అదే నన్ను మిస్గైడ్ చేస్తుంది. ముందు తన్ని కట్ చేయి. ఇప్పుడు నువ్వు కాస్త దూరంగా నిల్చో. ఏ నేను టచ్ చేస్తే ఏమవుతుంది? మా నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నారుగా. మీ నాన్న ఒప్పుకున్నారు, కమిషనర్ గారు ఒప్పుకోరే. ఆయనకెలా తెలుస్తుంది? పైన కెమెరా ఉంది కదా, కమిషనర్ ఆఫీస్ లో ఇక్కడ జరిగేదంతా లైవ్ గా రిలే అవుతుంది. పర్వాలేదు. అయ్యో, నేను వస్తాను. ఏయ్, ఊరికే జోక్ చేసా. మనం వెళ్ళి టీ తాగొద్దామా? దానికి ఎందుకురా ఇంత ఎఫెక్ట్? ఎక్స్క్యూజ్ మీ, ఏదో చెంబు కనపడడం లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళావి. ఆ చెంబు రాగి చెంబా, ఇత్తడి చెంబా? దాని గురించి అనవాలేదన్నా చెప్పగలవా? చెంబుకి బాగా సట్టుపడి. రవి, హాస్పిటల్లో ఉన్న మనోహర్కి స్పృహ వచ్చింది. అప్రూవర్ గా మారి మనకు వాంగ్మూలం ఇస్తారని ఒప్పుకున్నాడు. రాత్రి 10ంటికి మన ఇద్దరు వెళ్తున్నాం. ఈ విషయం ఇంకెవరికి తెలియకూడదు. సార్ వాడు చావుబతుల మధ్య ఉన్నాడు కదా సార్. మరణ వాంగ్మూలమైనా మంచిదే కదా. బీ రెడీ. మనోహర్ వాంగ్మూలం ఇవ్వబోతున్నాడట. ఇన్నాళ్ళు ప్రాణాలకి భయపడే పనిచేశాడు. తమ్ముడ్లా ఉండేవాడు. అన్నయ్య, వాడు తమ్ముడు లాంటి వాడన్నయ్య. నేను నీ తమ్ముడినన్నయ్య. నీకు నేనున్నానన్నయ్య. నువ్వు టెన్షన్ అయితే నేను చూస్తూ ఊరుకోలేను. నేను చూసుకుంటాను. చచ్చిన శవాన్ని ఎన్నిసార్లు చంపుతారా? వాడు చచ్చి 12 గంటలైందిరా పోరం పోకు. రే, ఇది 9mm క్యాలిబర్ గన్, 3mm బుల్లెట్. 12 అడుగుల డిస్టెన్స్ లో 3వ బుల్లెట్ పోయి 4వ బుల్లెట్ ట్రావెలింగ్ లో ఉండగానే వాడు చచ్చిపోయాడు. 100 మంది ఉన్న హాస్పిటల్లో నీలాంటి పోరం పోకి 4 మాత్రమే హెల్ప్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ పోలీసులకు హెల్ప్ చేస్తారు. నువ్వు లేడీతో నాకు స్కెచ్ చేసావు, నేను బాడీతో నీకు స్కెచ్ చేశాను. వంటింటి కుందేలా అప్పడంగా దొరికావుగా. రే, నువ్వు వీడిని నరకడానికి వచ్చావు కదా. నరకరా? వద్దు, నరకరా. నన్ను వదిలే, నన్నేం చెయ్యొద్దు. నరకమని చెప్తున్నావు కదా. నరకవా? రవి, కత్తితో దామోదరాన్ని నరకు. ఓకే సార్. అరే, కరెక్ట్ గా పై చర్మ మాత్రం చెక్కావు. సార్ మన డిపార్ట్మెంట్ లో చేరడానికి ముందు సెటిల్మెంట్ కి వెళ్ళేవాడు సార్. అవును సార్. మీ అన్న నా తమ్ముడు నేను చేయొద్దు, వదిలే. కావాలంటే వాడిని సరెండర్ అవ్వమని చెప్తాను. వీడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 3 పట్ల మ్యాప్ పట్టావా? అదేదో ఆవేశంలో తొందరపాట్లలో తప్పు చేసిన వాళ్ళకి. వద్దు నరసింహ, నా మాట విను. 55 మందిని కిడ్నాప్ చేసింది నువ్వే, నన్ను ఒప్పుకుని సరెండర్ అవుతావా? ఏంటి తమాషాగా ఉందా? బావు కదా. అయితే మరి ఏం పీకడానికి నా మధ్యలో దొరికి సలహాలు చెప్తున్నావు? చనిపోయిన దామోదరాన్ని ఎత్తుకుపోయి ఆధారాలు క్లోజ్ చేయడం కోసం వైకుంఠం వచ్చాడు. అడ్డొచ్చిన అధికారుల్ని కత్తితో నరికాడు. ప్లీజ్. వాళ్ళు తమ ఆత్మరక్షణ కోసం గత్యంతరం లేక వైకుంఠాన్ని కుక్కను కాల్చినట్టు కాల్చి చంపారు. వాడిని చంపొద్దు, వాడు పిల్లలు గలవాడు. ఈ దేశంలో చాలా మందికి పెళ్ళాం పిల్లలు ఉన్నారు. ఎవరమ్మా నువ్వు? ఎవరా అమ్మాయి లోపలికి వచ్చింది? ఏయ్ కావ్య, రౌడీల్లో వెంటపడ్డారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? కార్ షెడ్ లో ఉన్నాను. కావ్య, ఏడవకు. నాకేం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు ఆ షెడ్ లో కారు ఉందా? లైట్ ఆన్ చేయి. త్వరగా పోయిరా. పక్కన ఏదైనా పేపర్ ఉంటే తీసి అంటించు. దాన్ని బాగా ఊదు. అంటుకుంటుంది. వెనక్కి వచ్చేదాన్ని పెట్టాలి మీదకి విసురు. చెట్టు పగలు పట్టండి. ఈరోజు ప్రాణాలతో బయటికి అయ్యా, భయపడకు.
ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ. అదృష్టం ఆవిడ సీట్ బెల్ట్ వేసుకుంది కాబట్టి మొహానికి ఏ గాయం కాలేదు. వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎన్ ఆపరేషన్. గివ్ మీ 12 hours. నరసింహం, ఏం జరిగినా పర్వాలేదు, వాళ్ళు ఏదో వచ్చి నీతో నేనున్నాను. రవి ఎక్కడున్నా? ఫోన్ కింద పడుంది, అందుకే తీశాను. ఫోన్ ఎక్కడ దొరికింది? డాబా గార్డెన్స్ లోనండి. లేదు గాజువాకలో కాదు, సీతమ్మధార నుండి. ఏయ్! డాబా గార్డెన్స్, గాజువాక, సీతమ్మధార అన్ని కనిపెట్టేస్తావా? నా సామ్రాజ్యం అంతా చేస్తావా? వాసన పట్టి వెతికే కుక్కమారా నువ్వు? నీకు చెంచాగిరి చేసిన రవి అక్కడ గాంధీనగర్ లో చచ్చిపడున్నాడు, వచ్చి తీసుకెళ్ళు. ఎలా జరిగింది? సంబంధించిన వాళ్ళని లేపేస్తూనే ఉంటారు. నీకు ఏడవడానికి కూడా టైం ఉంటాను. ఇక నుంచి రోజుకొక శవాన్ని మోసుకెళ్తావు. ఏం సార్ ఎంత పని చేశాడు? నువ్వు వెంటనే ఊరికి వెళ్ళు. అమ్మ నాన్నతో పాటు నేను చెప్పేది వరకు నాన్న కొట్టుకెళ్తాను చెప్పు. రాజమండ్రి డిఎస్పీతో మాట్లాడి వాళ్ళకి ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాను. ఎస్ సార్. కానిస్టేబుల్స్ అందరూ బయటికి వెళ్ళండి. నేరస్తులను కూడా తీసుకెళ్ళండి. వాట్స్ హ్యాపెనింగ్ మిస్టర్ నరసింహ? యాంటీ కిడ్నాపింగ్ ఫోర్స్ చీఫ్ అయ్యిండి ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు? ఎవరిని కిడ్నాప్ చేయకుండా అడ్డుకున్నాం సార్. ఎవరిని అడ్డుకుంటున్నారు? 55 మందిని కిడ్నాప్ చేసిన నేరస్తుని అడ్డుకున్నాం సార్. అయితే నేరస్తుడు ఎవరో తెలుసా? తెలుసు. తెలిసి కూడా ఎందుకు ఊరుకున్నావు? ఎవరు? పురుషోత్తం. నీకెలా తెలుసు? ఈ కాకి డ్రెస్ కి మర్యాద ఇవ్వకుండా, ఈ పదవికి మర్యాద ఇవ్వకుండా 55 మంది నేనే కిడ్నాప్ చేశాను, ఏం చేస్తావో చేసుకోరని వాడే చెప్పాడు సార్. మరి ప్రొసీడ్ అయ్యి అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా. మామూలుగా వాడు రంగంలోకి దిగడు సార్. పోనీ అనుమానం కింద వాడి మీద యాక్షన్ తీసుకుందాం అనుకుంటే తాగడానికి 100 రూపాయలు ఉంటే చాలు, ఏ తప్పైనా చేయొచ్చనుకున్న ఎవడో ఒక తాగుబోతు వచ్చి ఆ తప్పు నేనే చేశానని ఒప్పుకుని హాజరవుతాడు సార్. పురుషోత్తం ఈస్ హైటెక్ రౌడీ. హీఈస్ డూయింగ్ సమ్ హార్ష్ రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్, బట్ కిడ్నాపింగ్. ఈ నమ్మకం ముసుగులోనే వాడు ఇన్నాళ్ళు చలామణి అవుతున్నాడు సార్. రవి, ఇందులో ఈ కేసు హిస్టరీ మొత్తం ఉంది. ఒక్కొక్క పేజీకి పురుషోత్తకి సంబంధం ఉంది, కానీ సాక్ష్యం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? ఎన్కౌంటర్ సార్. ఏం మాట్లాడుతున్నావు? నేను వాడు పెట్టిన టార్చర్ వల్ల ఈ వృత్తిని ఆపేశాడు సార్. ఆ భయం నుంచి తేరుకునేలోగా వాడు వేసేద్దాం సార్. ఒక పోలీస్ లా బిహేవ్ చేయి. లైట్ గా కనుసైగా మాత్రం చేయండి సార్. నడి రోడ్డులో నించోబెట్టి నేనే వాడిని కాల్చి పారేస్తాను. ఆ తర్వాత ఆ కేసు నేనే పర్సనల్ గా ఫేస్ చేస్తాను. ఎంతో మంది పేరెంట్స్ సంతోషపడతారు. తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది సార్. నేరస్తులు ఎవరో తెలిసి కూడా వాడిని పట్టుకోలేకపోతున్నామని సిగ్గుపడుతున్నాను సార్. ఎమోషన్ అయ్యే ప్రయోజనం లేదు. ముందు సాక్ష్యం రెడీ చేయి. ఇలాంటి వాళ్ళు ఉండగా ఎలా సార్ రెడీ చేయగలుగుతాం? మీ సెల్ ఫోన్ ఇవ్వండి సార్. నరసింహ, ఎందుకు ఆయన ఫోన్ అడుగుతున్నావు? సార్, మీరు సాక్ష్యం అడిగారుగా, అది అందులోనే ఉంది. రాజేంద్ర సార్. చూడండి సార్, 20 సెకండ్ల ముందు వరకు ఈ సెల్ ఫోన్ ఆన్లోనే ఉంది. అరగంట నుంచి మనం మాట్లాడుకున్నదంతా పురుషోత్తం వింటూనే ఉన్నాడు. సార్, కాసేపటి క్రితం ఆయన ఫోన్ చేశారు. స్విచ్ ఆఫ్ చేయటం నేనే మర్చిపోయాను. చూడండి, ఆయన యూజ్ చేస్తున్న ఫోన్ తనకు 3 నెలల డీటెయిల్డ్ బిల్లింగ్. రోజుకి 20 నుంచి 30 సార్లు పురుషోత్తంతో మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన నోరు తెరిస్తేనే అన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది. టేక్ మీ టు యువర్ కస్టడీ. సార్, అందరూ కాస్త బయటికి వెళ్ళండి. మీకు సంబంధించినటువంటి ఫైల్, మీ సెల్ ఫోన్ అన్నీ తీసుకుని బయలుదేరండి. మీ మీద కంప్లైంట్ లేదు, కమిషన్ ఏదీ లేదు. మిమ్మల్ని అవమానపరిస్తే మొత్తం డిపార్ట్మెంట్ అంతా అవమానపరిచినట్టే. మీకు మాత్రం ఈ ఉద్యోగం ఈజీగా దొరికిందా ఏంటి? కష్టపడితేనేగా దొరికింది. సాధించాలనే కదా సార్ మీరు వచ్చుంటారు. కానీ ఈరోజు యూనిఫామ్ అది తీసేసి కస్టడీ రూమ్ లో ఒక నేరస్తులా కూర్చున్నారే. పురుషోత్తంకి మీరు తొత్తుగా పనిచేస్తున్న విషయం బయటికి తెలిసి పేపర్లోను టీవీలోను మీ గురించి నీచంగా వస్తే మీ పెళ్ళాం పిల్లలు చూసి సంతోషపడతారా? మీ అమ్మాయిని పురుషోత్తం కిడ్నాప్ చేస్తే ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? తుపాకీ తీసుకెళ్లి టప్పి నడి రోడ్లో కాల్చారు. తప్పుడు దారిలో సంపాదించిన వాళ్ళు బాగా బతికినట్టు చరిత్రలోనే లేదు సార్. పురుషోత్తం ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. మీరు బయలుదేరండి. నన్ను క్షమించు నరసింహ. నాకు 2 ఆడపిల్లలు. వాళ్ళని పోషించడానికి డబ్బు కష్టపడి కిడ్నాపర్కి సాయం చేశాను. తుపాకీ నేను వాడి. వద్దు సార్. ఐ వాంట్ టు డు సంథింగ్. ఒక్క అబద్ధం చెప్పండి.